హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ వచ్చేకి నేను ఒక రౌండ్ అనేది సర్కిల్ గీసుకుంటున్నాను రౌండ్గా. ఇది మీరు జస్ట్ నార్మల్ హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్గా రాదని చెప్పి నేను దీంతో ఇలా ట్రై చేస్తున్నాను. ఇదేంటంటే అద్దం ఉంటుంది కదా, మిర్రర్ది అలా వస్తే నేను దాన్ని పక్కనే ఉందని రౌండ్ షేప్ వస్తుందని ఇలా రౌండ్ షేప్ గీసుకుంటున్నాను. మీరు నార్మల్గా గీసుకోండి, లేకపోతే కానీ ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. డిజైన్కి ఇలా పర్ఫెక్ట్గా గీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే చమ్కీస్ తీసుకోండి. ప్లస్ మీరు ఒక సిల్క్ థ్రెడ్, ఇదిగో నేను వచ్చేకి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను, స్కై బ్లూ కలరు. పిన్ని ఇలా దీనిలోకి ఎక్కించేసుకుంటున్నా, సూదులోకి దారాన్ని అనేది 4 వరుసలు ఎక్కించుకుంటే 8 వరుసలు, మొత్తం 8 వరుసలు అయింది. దాన్ని ఇలా తీసుకొని ఎక్కించుకున్న తర్వాత కింద నుండి ఇలా తీసుకొని చమ్కీ ఏదైతే ఉంటుందో చమ్కీ ఒకటి తీసుకొని ఇలా చూడండి, ఇలా దింపేసి కిందకి సూదిని దాని పక్కనే తీసుకొని చమ్కీ మీదకి చమ్కీ అనేది ఎక్కేలాగా మళ్ళీ ఇంకో చమ్కీ తీసుకొని అక్కడ అలా. ఇది చమ్కీ లోడింగ్ ఫ్లవర్ అన్నమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసుల్లోకి వెళ్ళినట్లయితే చమ్కీ లోడింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపించాను. బట్ ఈ ఫ్లవర్ అనేది ఇంపార్టెంట్ మన వర్క్స్లో, ఈ హ్యాండ్ వర్క్స్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ క్లాస్ అనేది సపరేట్గా చెప్పడం జరుగుతుంది. ఇలా ఫ్లవర్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. నేను పైన కూడా ఒకటి ట్యాగ్ చేస్తాను చూడండి వీడియోలో. ఏంటంటే ఈ చమ్కీ ఒక లైన్ వేశారు, మళ్ళీ దానికి చమ్కీ ఒక లైన్ వేసిన తర్వాత ఏంటంటే జర్దోసి ఉంది కదా, ఆ జర్దోసిని ఒక లైన్ వేసి కుట్టారు. ఇది సేమ్ ఇలాగే ఈ ఫ్లవర్ టైప్లోనే అది కూడా అలా కుట్టేశారు. అది కూడా చాలా కాస్ట్లీ వర్కుల్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అండి. ప్రతిదీ మిస్ అవ్వకుండా చూడండి. మన వీడియోని ఇదే కనుక ఫస్ట్ టైం చూడడం అయితే ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి అండి. లైక్ చేస్తే కొంచెం బూస్టప్గా ఉంటుంది నాకు కూడా. ఇలా మొత్తం రౌండ్ మొత్తం ఇలాగే కుట్టేయాలి. ఆ రౌండ్ని బేస్ చేసుకొని ఇలా కుట్టేసుకోవడమే. మొత్తం చమ్కీ మీద చమ్కీ మాత్రం ఎక్కాలి, అప్పుడే ఆ వర్క్కి ఈ లుక్ అనేది వస్తుంది, ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలా కామెంట్ చేయండి అండి, మీకు ఇంకేమన్నా కావాలి, ఈ మోడల్ కావాలి, ఇలా కుట్టండి అని చెప్పి అడిగితే నేను డెఫినెట్లీ మీకు ఆ వర్క్ అనేది చేసి చూపించడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అని పెట్టుకుంటే మనం వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి ఇలా. ఇది అనేది నేను స్లోగా చూపిస్తున్నాను మీకోసం, మీకు అర్థం అవ్వాలని చెప్పి ఎలా కుడుతున్నానని. ఈ స్కై బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది నేను తీసుకున్నాను కదా, ఆ సిల్క్ థ్రెడ్ అనేది డ్రెస్ మ్యాచింగ్కి అలా తీసుకున్నా. ఒకవేళ మీరు బ్లౌజ్ అనేది కుడుతున్నారు, శారీ ఏ కలర్ ఉందో దాన్ని బట్టి మీరు అది మ్యాచింగ్ చేసేలాగా సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోవాలి. మీకు అర్థమైపోవాలి ఒక వర్క్ చేస్తున్నామంటే ఎలా చేయాలి, అది మ్యాచింగ్ ఏం తీసుకోవాలి అని చెప్పి ప్రతిదీ మీకు అర్థమైపోవాలి. ఇలా కుట్టేయడమే. చూసారా చమ్కీ మీద చమ్కీ ఎలా పడుతుందో, లాస్ట్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంటుందో. ఇలా మొత్తం కుట్టేయండి. కుట్టేసేకి మళ్ళీ కింద ఒక రౌండ్ తీసుకోండి. ఆ చమ్కీ మీద బయట ఉంది కదా చమ్కీ, ఆ చమ్కీ మీదకి ఈ చమ్కీ ఎక్కాలి. సేమ్ అలాగే పైన లైన్ ఎలా అయితే మనం కుట్టామో అలాగే ఈ లైన్ కూడా కుట్టేయండి. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి చమ్కీస్ అనేవి. చూడండి
ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్కి. అండ్ మనం చేసే వీడియోస్ కూడా అలాగే యూస్ఫుల్గా ఉన్నవి. ఇవే మీరు బయట నేర్చుకోవాలంటే డెఫినెట్లీ 10K 5K అలా డెఫినెట్లీ అడుగుతారు. నేను నేర్పించే వర్క్కి ఇంకా ఎక్కువ కూడా అడగొచ్చు. ఇంత వివరంగా మీకు చెప్పరు మళ్ళీ. అందుకే మీకు యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. నమ్మకంగా నేను యూజ్ అయ్యే కంటెంటే ఇస్తాను మీకు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కుట్టేయండి. ప్రతిదీ హ్యాండ్తో ఎలా కుట్టాలి అనేది నేను నేర్పిస్తాను మీకు. జస్ట్ హ్యాండ్తో, హ్యాండ్ మీన్స్ అంటే నార్మల్ సూదితో, ఆరీ వర్క్ కాకుండా. ఆరీ వర్క్కి నేను సపరేట్ ప్లేలిస్ట్ అనేది పెట్టాను, అవి కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ హ్యాండ్ వర్క్స్ అనేది అయిన తర్వాతే అది అప్లోడ్ చేద్దామని చెప్పి ఆగాను. ఒక వరుస క్రమంలో అనేది మనం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇలా మొత్తం సెకండ్ రౌండ్ ఇది మొత్తం కుట్టేసేయండి. ఇలా కుట్టిన తర్వాత చూడండి, ఇంకో రౌండ్ కూడా కుట్టాలి. ఈ రౌండ్ కుట్టుకొని మెటీరియల్ ఏ మెటీరియల్ వాడాలి, ఆ మెటీరియల్ గురించి కూడా నేను చెప్తాను. మెటీరియల్ కాస్ట్, బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి. అలా పైన చూసారా యాడ్ చేశాను చూడండి. ఒక లైన్ ఏమో ఇలా చమ్కీలు కుట్టారు, ఇంకో లైన్ వచ్చేకి జర్దోసి కుట్టారు. నేను జర్దోసితో ఇలా నెక్స్ట్ వీడియోలో జర్దోసితో ఎలా కుట్టాలి, సేమ్ ఇలాగే ఎలా కుట్టాలనేది రౌండ్ ఫ్లవరు నేను మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అదే ఉంటుంది, నెక్స్ట్ క్లాస్ అదే. సో ఇది అయిపోయిన తర్వాత అది చేస్తాను. మీరు మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి, మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి తప్పకుండా. ప్రతిదీ క్లాస్ 1 నుండి మీరు ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. ఇది వచ్చేకి మీరు ఒక 2 వద్దులేండి, ఒక 3 టైమ్స్ ఇలా ఫ్లవర్ అనేది మీరు కుడితే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఇదైతే మీరు బయటికి వెళ్ళి వేలు పోసి కుట్టించే బదులు మీరు ఓన్గా కుట్టేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే. అందరూ బయట కుట్టించలేరు కదండి. సో అందుకనే మన ఛానల్ ద్వారా కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పి ఈ వర్క్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. యూట్యూబ్లో మీకు కూడా యూజ్ అవుతుందని ఇలా తీసుకొని చమ్కీ తీసుకొని సూదిలోకి ఇలా కుట్టేయాలి. ఈ రౌండ్ కూడా ఫినిష్ చేసేయాలి. నేను 3 రౌండ్స్ అనేది కుట్టుకున్నాను. ఇలా ఫ్లవర్ అనేది చూడండి లాస్ట్కి ఎలా ఎంత బాగుంటుందో. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా మొత్తం కుట్టేసుకోండి. ఇది అయిపోయింది. ఇది కాక ఇంకో చమ్కీ కుడితే అయిపోతుంది. ఈ 3 రౌండ్స్ వరకే కుట్టానని చెప్పాను కదా. చూడండి ఇప్పుడు ఫినిషింగ్ ఎంత బాగుంటుందో. ఆ ఫ్లవర్ అనేది షేప్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇంకా మీరు పెద్ద ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. నేను మీకు జస్ట్ చూపించడానికి అని చెప్పి ఇలా కుట్టాను. మధ్యలో ఏంటంటే నేను ఈ ఫ్రెంచ్ నాట్స్ అనేది వేసుకున్నాను. ఫ్రెంచ్ నాట్ వేసుకొని మిడిల్లో ఒక స్టోన్ అనేది అతికిస్తున్నా. ఇలా 2 సార్లు ఇలా అని. ఒకసారి ప్రీవియస్ క్లాస్లోకి వెళ్ళి చూస్తే మీకు ఈ ఫ్రెంచ్ నాట్ ఎలా వేయాలి అనేది కూడా మనం ఒక క్లాస్ అనేది చెప్పడం జరిగింది. ఒకసారి వెళ్ళి అది చెక్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియో చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే చాలా ఈజీగా మనం చెప్పడం అయితే జరిగింది. ఇలా 2 సార్లు తిప్పేసి కిందికి ఇలా వచ్చి ఇలా పట్టుకొని ఫ్రెంచ్ నాట్ గాల్లో ఉంటుంది, దాన్ని చూసుకొని మనం కరెక్ట్గా సైజ్ అనేది సెట్ చేసుకొని కుట్టేయాలి. దారం అయిపోయింది. సో 2 సార్లు ఇలా అనేది నేను ముడేసుకోవటం జరిగింది. జస్ట్ ఇలా 2 సార్లు ముడేసేసుకుంటే అయిపోతుందండి. కిందకి సూదిని పైకి తీసుకుని కిందకి 2 సార్లు దింపేస్తే ముడి అనేది పడిపోతుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో సూది దారం ఎక్కించుకొని ఇలా చేస్తున్నాను. సేమ్ ఫ్రెంచ్ నాట్స్ అనేది వేసుకుంటున్నా. ఆ ఫ్లవర్ అనేది లుక్ చూడండి ఎంత బాగుంటుందో. ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ఇలా చూడండి నాట్ అనేది మనం సెట్ చేసుకోవాలి. నాట్ అనేది అలా, ఇది దారం చిన్నదైపోయింది కదా, సో కష్టం అయిపోయింది. అలా ఇలా పట్టుకొని జాగ్రత్తగా దారం అయిపోయింది. మీరు మాత్రం ఇంత తక్కువ దారంతో ఫస్ట్ టైం అయితే వేయకండి, రాదు. అలానే ఎక్కువ కూడా ఎక్కించుకోకండి, ఫ్రెంచ్ నాట్స్కి ఇబ్బంది అయ్యిద్ది. మీడియంగా ఎక్కించుకొని వేయండి, చిక్కులు పడకుండా ఉంటుంది. అప్పుడైతే ఆ దారాన్ని ఎలా సరి చేసుకోవాలన్నది కూడా నేను వీడియోలో చూపించాను, ప్రీవియస్ వీడియోలో. దాని మీద కూడా నేను ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు, చిక్కులు పడకుండా ఎలా చేసుకొని. ఇలా గమ్మేసేసుకుని ఒక స్టోన్ అనేది నేను అతికిచ్చేసాను అక్కడ. చూడండి, ఇదైతే ఫైనల్ లుక్ అండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో ఫ్లవర్. ఇంకింత అండి. ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.